స్తోత్రం 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 నాయన. అత్యంత కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడు, మీకు వందనాలు. మరి ఇదిగోనైనా రాహెల మాంటిని బట్టి, భాగ్యవతి పిల్లలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఆ కుటుంబాన్ని మీరు ప్రేమించారు. మరి ఇదిగోనైనా తిమోతి ప్రభా గృహం ఇంతవరకు పనిలో నడిపించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి రోజు ప్రతిష్ఠ కార్యక్రమం, గృహప్రవేశ కార్యక్రమం చేయటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ కృతజ్ఞత కూడిక ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు. మీరు ఇక్కడ పలికిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. ముందున్న సమయంలో గృహప్రవేశం చేస్తూ ఉండగా మీరే తోడుగా ఉండి నడిపించి మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి ఇక మిగిలిపోయిన పనులు కూడా త్వరగా పూర్తి చేసుకోవటానికి బిడ్డలకు నివాసం చేసి మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయమని, వచ్చిన అందరినీ ఆశీర్వదించమని, మీకే మహిమా, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు అందరూ కలుపుస్తుంది. స్తోత్రం 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 నాయన. అత్యంత కృప కలిగిన మా యేసయ్య, నీ వందనాలు తండ్రి. నీ మహాప్రేమ ద్వారా, నీ క్షణతమైన కృప ద్వారా నాయన, నీ ప్రేమను ప్రేమించి నాయన మీరు అనుగ్రహించిన ఈ గృహాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి విషయంలో నాయన నువ్వు చూపినటువంటి కృపను బట్టి, దయను బట్టి నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ ఉన్నతమైన ప్రేమ ద్వారా నాయన, నీ ఉన్నతమైనటువంటి కృప ద్వారా నాయన బిడ్డలకి గృహాన్ని అనుగ్రహించారయ్యా. అయ్యా ఈ గృహ విషయంలో నాయన మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ గృహంలో నాయన బిడ్డలు నాయన నివాసించుండగా తండ్రి నీ దయను, నీ కృపను నాయన మెండుగా బిడ్డలకు దయచేయమని నాయన, బిడ్డలు ఎల్లప్పుడూ నీ సహవాసము కలిగిన ఆయన, ఈ గృహంలో నిండు కలిగిన ఆయన, వారి హృదయాల్లో నీకు స్థానం ఇచ్చిన ఆయన, నీ ఎడల నాయన కృతజ్ఞత కలిగి జీవించే కృపను దయచేయమని క్రీస్తు పేరును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. అందరూ తప్పుడు మనందరం దేవుని స్తుతించుకుంటూ గృహాన్ని ప్రవేశిద్దాం. స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము, యేసునాథుని పేరును తలంచి, యేసునాథుని పేరును తలంచి, స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. కంటి పాపవలె సాక్షి
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములో దేవుని మనము ప్రార్థన చేసుకుని ఇక విషయంలో ప్రార్థన చేద్దాం. అందరం కడుపుసుకుని ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య మీకు వందనాలు ప్రభువా. ఈ గృహానికి పరిశుద్ధ నామముందు ప్రతిష్ఠిస్తున్నదా మీరే తోడుగా ఉండండి. నామముందు ప్రవేశించగా మాకంటే ముందుగా మీరు ప్రవేశించారు. స్తోత్రాలు ప్రభువా. నా యేసయ్య మహిమ గల ఈ రోజు యావరు బల శౌర్యములు గల యెహోవా ఆయన మీరే గృహం ముందు ప్రవేశించినందుకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలతో కూడా మీరు నివసించి వారిని ఆశీర్వదించండి ప్రభువా. నా ప్రియమైన తండ్రి గది విషయమే ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా మీ సన్నిధిని గదిలో ఉంచండి. ఇక్కడ బిడ్డలు నివాసం చేయించగా విశ్రాంతిని, ఆశీర్వాదము, క్షేమము మీ అందరి ఆనందముగా దయచేయండి. సమృద్ధిని ఆటంకాలు కూడివేయండి. అయా చెడు అంధకార శక్తులు వేస్తున్నాము మీ రక్తము కంచివేయండి. గృహం చుట్టూ ప్రతి స్థలం చుట్టూ ఈ కాపుదలు భద్రతనే ఉండి ఆశీర్వదించమని క్రీస్తు పేరట వేడుకొచ్చున్నాము తండ్రి. ఆ గదిలోకి ఆ గది కూడా ప్రార్థన చేద్దాం. వాక్యాలు 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులకై ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోనికి నీ భార్య ఫలించ ద్రాక్ష వలె, నీ భోజనపు బాల చెట్లు నీ పిల్లల వలె, మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గల వాడి బాగా ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు సమాధానము సకల ఆశీర్వాదాల పుత్రుడైన దేవా, మహిమగలిగిన రాజా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నాయన మా ప్రభా, అయ్యా నాయన భాగ్యవతి వాళ్ళంతా వాళ్ళు ఎంతో శ్రమపడి కష్టపడి నాయన నీ ఎంతో ప్రయాసపడి ఈ చక్కని ఇల్లు కట్టుకోవడానికి వారికి మీరు కృప చూపించావయ్యా. స్తోత్రాలు. మీరు కలుగు చేసిందే నాయన ఈ గృహం మీరు బిడ్డలకు ఇచ్చారు. మేము ప్రార్థన చేస్తున్నాం యేసుక్రీస్తు నామములో ఈ గృహంలో ఎటువంటి చీకటి లేకుండా, ఈ స్థలంలో చీకటి లేకుండా, గ్రహ శక్తులు, పూజ శక్తులు, ఎటువంటి శక్తులు ఉన్నాయి యేసు నామములో కాలిపోతారు. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి ప్రభు. అంధకారాత్మలను యేసు నామములో కాలిపోవాలి. ఈ స్థలంలో ఈ గృహంలో మీ పాదాన్ని మోపండి ప్రభు. ఈ సన్నిధి స్థలంలో ఉంచండి. మీరే మీ బిడ్డలను దీవించండి ప్రభు. ఎటువంటి కీడు, శోధన, అపాయం లేకుండా, బలహీనతలు, అనారోగ్యాలు రాకుండా ఈ రెక్కల కింద బిడ్డలు భద్రపరచండి. నీ బిడ్డల పక్షాన్ని మీరు ఉండండి. ఇతరుల ప్రార్థన ఆలోచిస్తే జవాబిస్తాను. వీడు చేస్తున్న ప్రార్థన అంగీకరించి మంచి ఆశీర్వాదంతో నింపండి ప్రభు. ఈ స్థలంలో చేరిన ప్రతి బిడ్డలు దీవించండి. ఈ గృహం చుట్టూ బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి. వీరి మధ్యలో పరిచయం చేస్తున్న మీ దాసులను, దాసులను, వారి కుటుంబాన్ని, సంతానాన్ని, పరిచయను, సంఘాన్ని దీవించండి. వేరే అన్ని విషయాల్లో మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని దేవుని మన ప్రభువును రక్షకుడును యేసయ్య ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఈ కుటుంబస్తులకు, గృహానికి చేరిన సంఘం మనందరికీ సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరి వందనాలు.